ఇది ఆల్ ఇన్ ప్రో మోడల్ మిషన్, మొత్తం పిఎల్సి కంట్రోల్ సిస్టమ్, డిస్ప్లే కంట్రోల్ సిస్టమ్. ఆల్ ఇన్ ప్రో మోడల్ మొత్తం డిస్ప్లే కంట్రోల్ సిస్టమ్. ఇది ఎలా అంటే ఇప్పుడు మనం క్యారేజ్ రైట్కి వెళ్ళాలన్నా, లెఫ్ట్కి వెళ్ళాలన్నా, బెడ్ వ్యాక్యూమ్ ఫ్యాన్స్ ఆన్ చేయాలన్నా, డ్రైయింగ్ ఫ్యాన్స్ ఆన్ చేయాలన్నా, హీటర్ ఆన్ చేయాలన్నా, ఫ్రంట్ హీటర్ బ్యాక్ హీటర్ ఆన్ చేయాలన్నా మొత్తం డిస్ప్లే కంట్రోల్ ఇచ్చేసాడు. ఇందులో మనం సాఫ్ట్వేర్లో మ్యాచింగ్ చేయనవసరం లేదు. క్యారేజ్ రైట్కి జరపాలనుకోండి, అనుకుంటే రైట్కి వెళ్ళిపోయింది డిస్ప్లేలోనే. హోమ్ పొజిషన్కి రావాలంటే హోమ్ పొజిషన్కి వచ్చేయచ్చు, ఇక్కడ హోమ్ బటన్ నొక్కొచ్చు. లెఫ్ట్కి రావాలంటే లెఫ్ట్, మీడియం ముందుకు రావాలనుకోండి ముందుకి, వెనక్కి కావాలంటే వెనక్కి, ఇందులో కంట్రోల్. తర్వాత మనం ప్రింట్ పాస్ చేయాలంటే ఈ ఆప్షన్ పాస్, కంటిన్యూ చేయాలంటే దీన్నే చేయాలి. ప్రింట్ ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకోండి ఇది క్యాన్సిల్ చేయాలి. మిషన్లో ఉన్న ఎల్ఈడి లైట్ ఉంది కదా, ఆఫ్ చేయాలంటే ఈ లైటింగ్ బటన్ ఆఫ్, మళ్ళీ ఇదే బటన్ క్లిక్ చేస్తే ఆన్. నాజిల్ టెస్ట్ చేయాలంటే ఇది నొక్కితే నాజిల్ టెస్ట్ వస్తుంది, హెడ్ స్టాటస్. తర్వాత ఈ ప్రెస్సింగ్ అనే ఆప్షన్లోకి వెళ్తే బ్లాక్, సియాన్, మెజంతా, ఎల్లో పర్జింగ్ ఇవ్వచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హెడ్ క్లీనింగ్ అయిపోతుంది, నాజిల్ టెస్ట్. తర్వాత ఈ ఫ్యాన్లు ఇది వచ్చి ప్లాట్ఫామ్ ఫ్యాన్, అంటే బెడ్ వ్యాక్యూమ్ ఫ్యాన్స్ అనమాట. ఇది రన్ అవ్వాలంటే ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆటోలో పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా రన్ అవుతాయి. క్యారేజ్ రైట్ కన్నా అనుకోండి ఆటోమేటిక్గా ఫ్యాన్ రన్ అయిపోతాయి. బెడ్ వ్యాక్యూమ్ ఫ్యాన్స్ వాటి పర్సంటేజ్ వచ్చి 80% పెట్టామన్నమాట. ఎడిట్ చేసుకోవాలనుకోండి ఈ బాక్స్ క్లిక్ చేసి 100 అని పెట్టి ఓకే చేస్తే 100% తిరుగుతాయి. ఇది వచ్చి ఇన్ఫ్రారెడ్ ఫ్యాన్స్ అంటే డ్రైయింగ్ ఫ్యాన్స్ అనమాట. మనకి స్విచ్ నొక్కితే ఒకసారి చూపించి ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఆటోమేటిక్ మోడ్ కూడా ఉంది, అంటే క్యారేజ్ రన్ అయితే ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆన్ అవుతాయి, క్యారేజ్ ఆఫ్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి అనమాట. ఇప్పుడు చూడండి చూపిస్తాను, క్యారేజ్ రన్ అవుతుంది, ఫ్యాన్లు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతున్నాయి. హోమ్ పొజిషన్ నొక్కగానే మళ్ళీ ఫ్యాన్లు ఆఫ్ అయిపోతాయి. అలా ఆటోమేటిక్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు. హీటింగ్ కూడా ఫ్రంట్ హీటరు, బెడ్ హీటరు, బ్యాక్ హీటరు, వీటి టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇందులోకి వెళ్ళి. ఆన్ ఆఫ్ కంట్రోల్స్ కూడా ఇక్కడ మొత్తం అంతా డిస్ప్లే కంట్రోల్ సిస్టమ్ అంతా అడ్వాన్స్డ్ మోడల్. వచ్చింది చెప్పి వీడియో నాకు తీసాను. పాస్